బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మారేడ్మిల్లి ఎన్కౌంటర్ లో హిడ్మా చనిపోయాడు. ఇక పోలీసుల నెక్స్ట్ టార్గెట్ తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీనా అంటే అవుననే సమాధానం వస్తోంది. కొత్త ఆటో నగర్ లో అరెస్ట్ అయిన వారిలో దేవ్జీ 9 మంది బాడీగార్డులు కూడా ఉన్నారు. వాళ్ళంతా హిడ్మాను కలిసేందుకు ప్లాన్ చేసుకున్నారా? ఎవరి ఆదేశాలతో ఏపీలోకి ఎంట్రీ ఇచ్చారు? హిడ్మాను ఎక్కడ కలవాలని ప్లాన్ చేసుకున్నారు? ఇలా నిఘా వర్గాల ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. వాళ్ళ ఎంక్వైరీలో దేవ్జీ ఎక్కడ ఉన్నాడో క్లారిటీ రానుంది. ఇప్పటికే ఆంధ్ర ఒడిశా బోర్డర్లో దేవ్జీ కోసం కూంబింగ్ మొదలుపెట్టారు. అయితే దేవ్జీ పోలీసుల అదుపులోనే ఉన్నాడంటూ పౌర సంఘ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. మోర్ డీటెయిల్స్ మా ఇన్పుట్ పవన్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్ చెప్పండి. దేవ్జీ ఆచూకీ పైన ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతుంది. నిన్న భారీ ఎత్తున అటు విజయవాడలో కావచ్చు 5 జిల్లాలలో పోలీసులు మావోయిస్టులను అరెస్ట్ చేశారు. ఇందులో దేవ్జీకి సంబంధించిన బాడీగార్డులు ఉన్నట్లుగా కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర కార్యదర్శి స్థాయిలో ఉన్న వ్యక్తి గన్మెన్లు లేకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ దేవ్జీ కోసం విపరీతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. కొద్దిసేపటి క్రితమే అటు మరోసారి ఏజెన్సీ ఏరియాలో ఎన్కౌంటర్ జరిగినట్లుగా అటు ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా ధృవీకరించారు. అక్కడ జరుగుతున్న కాల్పుల్లో 6 నుంచి 7 మావోయిస్టులు మృతి చెందినట్లుగా కూడా ఆయన ధృవీకరించారు. కానీ మృతుల్లో అగ్రనేత దేవ్జీ ఉన్నారా అంటూ అటు మీడియా ప్రశ్నకు ఆయన సమాధానం దాటవేశారు. దాంతో అక్కడ జరిగిన ఎన్కౌంటర్లో దేవ్జీ ఉన్నాడనే ప్రచారం జరుగుతుంది. కానీ పోలీసులు మాత్రం ఇంతవరకు ధృవీకరించడం లేదు. వాస్తవానికి నిన్న అటు దేవ్జీ గన్మెన్లు పట్టుబడ్డమే చాలా అనేక అనుమానాలకు తావిస్తుంది. వాస్తవానికి ఇటీవల వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీ కోలుకోలేని విధంగా దెబ్బతింది. నంబాల కేశవరావు ఎన్కౌంటర్ జరిగిన సమయంలో ఆయన బాడీగార్డులందరూ కూడా చనిపోయిన తర్వాత నంబాల కేశవరావు కూడా పోలీసుల ఎన్కౌంటర్లో మృతి చెందారు. కానీ నిన్న ఎటువంటి కాల్పులు జరగకుండా ఎటువంటి ప్రతిఘటన లేకుండా మావోయిస్టు పార్టీ అగ్రనేత గన్మెన్లు లొంగిపోవడం అంటే దేవ్జీ కూడా లొంగిపోయి ఉంటాడు, అందుకే వీళ్ళెవరూ కూడా ప్రతిఘటించలేదనే ప్రచారం జరుగుతుంది. కానీ ఇప్పటిదాకా పోలీసులు మాత్రం తాము అరెస్టు చేశాము, తమకు వచ్చిన సమాచారం మేరకు ఒకేసారి వేర్వేరు జిల్లాలలో మావోయిస్టులు తలదాచుకున్నారన్న సమాచారం నిర్దిష్టమైన సమాచారం మేరకే తాము వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకున్నాం, అరెస్ట్ చేశామంటూ చెప్తూ ఉన్నారు. ఒకవేళ వాళ్ళు నిజంగానే లొంగుబాటు కోసం యత్నించి ఉంటే లొంగిపోయారని ప్రకటించి ఉండేవారం అంటూ కూడా మహేష్ చంద్ర లడ్డా అయితే అన్నారు. అయితే దేవ్జీ ఆచూకీ ఎక్కడ అనే దానిపైనే ప్రస్తుతం సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఇటు పౌర హక్కుల నేతలు మాత్రం ఇప్పటికే దీనిపైన చెప్తూ ఉన్నారు. నిన్న జరిగిన హిడ్మా ఎన్కౌంటర్ కావచ్చు, అదంతా కూడా బూటకపు ఎన్కౌంటర్. ఈ నెల 24వ తారీఖునే హిడ్మాను ఆయన భార్యను అటు విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు, ఏలూరులో అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాతే వాళ్ళని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి కాల్చివేశారనే ఆరోపణ. పవన్ మీరు ఒక్క సెకండ్ లైన్లో ఉండండి. అటు ఏడీజీ మాట్లాడుతున్నారు, ఒకసారి లైవ్ చూద్దాం. జోగారావు అలియాస్ టేక్ శంకర్, ఆయన బేసికలీ శ్రీకాకుళం నుంచి, ఈజ్ ఎ నేటివ్ ఆఫ్ శ్రీకాకుళం. Is a in charge CCM for Andhra Odisha border, and he's specialized in technical things, either arms manufacturing, communication and chustara. But it is a tentative information. Once everything confirms, I'll be able to again tell you, or our officers will tell you. So this is Maredmalli area lo continuous ga ninna jarigin daniki around 5-7 kilometers దూరంలో ఉన్నాయి. అదే మోస్ట్ లైక్లీ అదే అనిపిస్తున్నాయి. జస్ట్ గివ్ అస్ ఫ్యూ మోర్ మినిట్స్, విల్ గివ్ యూ ఎంటైర్ డీటెయిల్స్. వీఆర్ ఐడెంటిఫైయింగ్, ఇప్పటి వరకు ఒక్కరు ఐడెంటిఫై అయ్యారు. ఎంతవరకు నేను అదే కూడా టెంటేటివ్ చెప్తున్నారు మా వాళ్ళు. బికాజ్ అన్లెస్ వీ టాక్ టు దేర్ ఎవ్రీ వన్ కన్సర్న్ వాళ్ళతో మాట్లాడే వరకు 100% చెప్పను. బట్ టెంటేటివ్గా ఆయన అనిపిస్తున్నారు. మిగతా ఎవరు ఉన్నారో ఏమి ఐడెంటిఫికేషన్ కాలేదు, ఉంటే మీకు చెప్తాను. ఒక్కరు బేసికలీ మెట్టూరి జోగారావు అలియాస్ టేక్ శంకర్ శ్రీకాకుళం నుంచి ఆయన. థ్యాంక్ యూ. Yeah, this person is there from last almost 15-20 years nunchi. He is there in the movement. He left this place after continuous operations from there, and probably he would have come to revive the things again, as we are telling. Thank you. Thank you very much. Thanks.
మొత్తంగా మారేడ్పల్లి ఎన్కౌంటర్ కు సంబంధించి అటు ఏడీజీ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. పవన్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. పవన్ కంటిన్యూ చేయండి. అటు ఏడీజీ కూడా ప్రస్తుతం ధృవీకరించారు. నిన్న ఏదైతే ఎన్కౌంటర్ జరిగిందో హిడ్మా ఇతర మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారో దానికి 5 కిలోమీటర్ల దూరంలో 5 నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఈరోజు ఉదయం మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో ఇప్పటికే 6 నుంచి 7 మావోయిస్టులు మృతి చెందినట్లుగా ధృవీకరించారు. అందులో మావోయిస్టు అగ్రనేత దేవ్జీ ఉన్నారనే ప్రచారం జరుగుతున్నప్పటికీ ఇప్పటిదాకా కేవలం ఒక మృతదేహాన్ని మాత్రమే గుర్తించాము. అది కూడా గడిచిన 15 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన జోగారావు అనే మావోయిస్టు పార్టీ నేతదంటూ ఆయన వెల్లడించారు. మొత్తం మీద అటు దేవ్జీ ఆచూకీ పైన మాత్రం ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. పౌర హక్కుల సంఘాల నేతలు మాత్రం తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. వీళ్ళందరినీ సజీవంగా పట్టుకొని కాల్చివేసి ఎన్కౌంటర్ కట్టుకదాలుతున్నారనే ఆరోపణను పౌర హక్కుల సంఘాల నేతలు చేస్తున్నారు. అయితే దేవ్జీ అసలు మైదాన ప్రాంతానికి వీళ్ళందరూ కూడా ఎందుకు వచ్చారనే దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇటీవల వరుసగా మావోయిస్టు అగ్రనేతలందరూ కూడా లొంగిపోయారు. మిగిలిన క్యాడర్ కూడా లొంగిపోవాలి. శత్రువు బలవంతుడు అయినప్పుడు ఇప్పుడు మనం ఆయుధాలు పట్టి మనం ఎదురెళ్ళడం అనేది సరైనది కాదు అంటూ దీనిపైన మల్లోజుల వేణుగోపాల్ కావచ్చు, ఆసన్న తదితరులందరూ కూడా చెప్పారు. ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలతో కలిసి ఒక ఉద్యమాన్ని నిర్మిద్దాం, కానీ ఇప్పుడు అడవుల్లో ఉండి తుపాకీ ద్వారా మనం ఏం సాధించలేని పరిస్థితుల్లో ఉన్నామంటూ వాళ్ళందరూ కూడా చెప్పిన నేపథ్యంలోనే మావోయిస్టు పార్టీ అగ్రనేతల్లో దీనిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కొంతమంది నేతలు లొంగిపోతూ ఉన్నారు, మరికొంతమంది మాత్రం ఉద్యమ బాటనే తాము పయనిస్తామంటూ చెప్తూ వచ్చారు. అయితే దేవ్జీ ఆయన లొంగిపోయారు అనే ప్రచారాన్ని కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. కానీ దీన్నంతా కూడా పోలీసుల వ్యూహంగా మావోయిస్టు పార్టీ సానుభూతి పరులందరూ కూడా కొట్టివేస్తూ ఉన్నారు. కావాలనే సజీవంగా పట్టుకొని ఉంటారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నిన్న 5 జిల్లాలలో పోలీసులు ఏకకాలంలో ఆపరేషన్ నిర్వహించారు. అక్కడున్న 50 మంది మావోయిస్టులందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. వీళ్ళందరూ కూడా అటవీ ప్రాంతాన్ని వదిలిపెట్టి మైదాన ప్రాంతానికి ఎందుకు వచ్చారనే దానిపైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. హిడ్మా వాస్తవానికి తప్పించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. ఒక దశలో లొంగుబాటుకు ప్రయత్నించారు, కానీ ఆ లొంగుబాటు అనేది సఫలం కాకపోవడంతో ఆయన కాకినాడ నుంచో లేకుంటే మచిలీపట్నం పోర్టు నుంచి శ్రీలంక వెళ్ళిపోవడానికి ఆయన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. పక్కాగా ఒక కొరియర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తోనే పోలీసులు మాటు వేసి వీళ్ళందరినీ కూడా ఎన్కౌంటర్ చేశారనే ప్రచారం కూడా జరుగుతుంది. మొత్తం మీద ఇందాక మహేష్ చంద్ర లడ్డా మాట్లాడుతూ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్తోనే ఏకకాలంతో వీళ్ళందరిపైన కూడా తాము దాడి చేసి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశామంటూ చెప్తూ ఉన్నారు. ఇక దేవ్జీ నిజంగానే పోలీసుల అదుపులో ఉన్నారా లేకుంటే ఆయన ఇంకా తప్పించుకున్నారా అనేది చూడాలి. ఇప్పటిదాకా అటు ఇంకా 8 మంది కేంద్ర కమిటీ సభ్యుల్లో 6 తెలంగాణ ప్రాంతానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ తో వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్లో ఉన్నారా, ఎక్కడ ఉన్నారా అనే దానిపైన కూడా తీవ్ర ఉత్కంఠ ఉంది. మరొకసారి పోలీసులు కూడా పునరుద్ఘాటిస్తూ ఉన్నారు. ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గతంలోనే ఆయన చెప్పారు, మార్చి 26వ తారీఖున డెడ్ లైన్ పెట్టాం, అప్పటి వరకు మావోయిస్టులని ఏరివేస్తామంటూ చెప్పిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం మహేష్ చంద్ర లడ్డా కూడా చెప్తూ ఉన్నారు, మావోయిస్టులు ఎవరైనా సరే ఉంటే లొంగిపోవాల్సిందిగా ఆయన కోరుతూ ఉన్నారు. ఖచ్చితంగా లొంగిపోయినట్లయితే వాళ్లకు సేఫ్ ప్యాసేజ్ ఇస్తాం, లేని పక్షంలో ఖచ్చితంగా ఈ ఎన్కౌంటర్లో మృతి చెందాల్సి ఉంటుందంటూ హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అయితే అటు భారీ ఆపరేషన్ అయితే అటు కేంద్ర బలగాలు ఏపీ పోలీసులు సంయుక్తంగా నిర్వహిస్తూ ఉన్నాయి. ఇంకా కూడా మారేడుమిల్లి నుంచి అటు ఆంధ్ర ఒరిస్సా బార్డర్ మొత్తంలో ఉన్న అటవీ ప్రాంతాలన్నింటినీ కూడా మావోయిస్టులు ఏరివేత కోసం కూంబింగ్ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఇంకా ఇక్కడ విజయవాడలో వాళ్ళకు షెల్టర్ ఇచ్చింది ఎవరు, 2 రోజులుగా ఇన్ని రోజులుగా వాళ్ళకి అక్కడ ఆహార పదార్థాలు అందిస్తుంది ఎవరు అనే దానిపైన కూడా ఇంకా విచారణ కొనసాగుతుంది. ఒక తెల్ల కారులో వాళ్ళందరికీ కూడా రోజు ఆహారం తీసుకొని వచ్చి ఇస్తున్నట్లుగా కొంతమంది చెప్తున్న నేపథ్యంలో ఎవరు వాళ్ళని అక్కడికి తీసుకొచ్చారు, ఎవరి ఆదేశాలతో వారు అక్కడికి వచ్చారు, ఆ బిల్డింగ్లో ఎందుకున్నారు అనే దానిపైన ఉన్నారు. కేవలం నిన్న అరెస్ట్ అయిన 50 మందేనా లేకుంటే మరికొంతమంది వేరు ప్రాంతాల్లో తలదాచుకున్నారా, వీటిలన్నిటికీ సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ప్రస్తుతం అయితే దర్యాప్తు ఇంకా ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అయితే
అటు ఏఓబిలో కాల్పులు కొనసాగుతూ ఉన్నాయి. 7 మావోయిస్టులు అయితే మృతి చెందినట్లుగా ధృవీకరించారు. అందులో మరి అగ్రనేత దేవ్జీ ఉన్న విషయాన్ని అయితే ఇంతవరకు పోలీసులు ధృవీకరించడం లేదు. కానీ మరి కాసేపట్లోనే ఎన్కౌంటర్ పైన పూర్తి వివరాలు వెల్లడిస్తామంటూ అటు పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద అయితే ఈ ఎన్కౌంటర్లు ఈ లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకున్న పరిస్థితి. మావోయిస్టు పార్టీకి మొన్నటి వరకు కూడా హిడ్మా ఆయన స్కెచ్ వేస్తే తిరుగులేదనే పేరుండేది. అనేక దాడుల వ్యూహకర్తగా హిడ్మాకు పేరుంది. అటువంటి హిడ్మా టార్గెట్గానే ఆపరేషన్ కగార్ని ప్రారంభించారు. ఆయన సొంత గ్రామం పువర్తిలో కూడా అటు బేస్ని ఏర్పాటు చేసేంతగా చొచ్చుకొని లోపలికి వెళ్ళిపోయారు. ఇంకా ఆ ప్రాంతాలలో ఉండలేని పరిస్థితి ఉండడంతోనే హిడ్మా అడవిని వదిలిపెట్టి మైదాన ప్రాంతాల్లో సేఫ్ జోన్కి షెల్టర్ జోన్కి వచ్చారు. ఇక్కడ ఒక సోర్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో ఎన్కౌంటర్ జరిగినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చూడాలి మరి మిగతా మావోయిస్టు అగ్రనేతలు ఎక్కడ ఉన్నారు, వాళ్ళను పోలీసులు ఏ రకంగా న్యూట్రలైజ్ చేస్తారనేది కూడా చూడాలి. ప్రస్తుతానికైతే ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు మరి కాసేపట్లో వెల్లడిస్తామని పోలీసులు చెప్పిన పరిస్థితి అయితే కనపడుతోంది. ప్రసూన. రైట్ పవన్, థ్యాంక్ యూ. ఇక మొత్తంగా మారేడుమిల్లి ఎన్కౌంటర్లో హిడ్మా చనిపోవడం జరిగింది. ఇక పోలీసుల నెక్స్ట్ టార్గెట్ తిరుపతి అలియాస్ దేవ్జీనా అన్న ప్రశ్నలు అందరూ కురిపిస్తూ ఉన్నారు. మొత్తంగా దేవ్జీ కూడా ఎన్కౌంటర్లో చనిపోయినట్టు వస్తున్న ప్రచారాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా పోలీసులు ఎటువంటి ప్రకటన అయితే చేయలేదు. అటు ఏడీజీ అయితే ఈ రోజు జరిగిన ఎన్కౌంటర్కు సంబంధించి 7 మాత్రమే చనిపోయారంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. మరి దేవ్జీ ఎక్కడున్నాడు ఏంటి అన్నదానికి సంబంధించి వివరాలు మరి కాసేపట్లో కూడా తెలిసే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు.